Hello everyone, welcome to today's session. Today's session we are going to learn about the topic the sectors of the Indian economy. As you can see here, the sectors of the Indian economy. Now let us understand what are the economic activities and sectors. ఇవాళ మనం నేర్చుకోబోయేటువంటి సెషన్ సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. ఇది గ్రేడ్ 10 సిబిఎస్ఈ సెకండ్ చాప్టర్ ఎకనామిక్స్లో సెకండ్ చాప్టర్లో ఉందన్నమాట. సో దీంట్లో మనం ఏం కవర్ చేస్తున్నాం అని అంటే అండర్స్టాండింగ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ సెక్టర్స్, దానికి సంబంధించినటువంటి దాన్ని మనం కవర్ చేయటం జరుగుతుంది. ఇందులో మనం చూసేది ఏంటంటే అండర్స్టాండింగ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ sectors. So an economy is best understood by studying its components and sectors. దాని యొక్క కాంపోనెంట్స్ సెక్టర్స్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దాని యొక్క ఎకానమీ అంటే అందులో ఉన్నటువంటి డిఫరెంట్ సెక్టర్స్ ఏంటి, డిఫరెంట్ అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి అర్థమైనప్పుడు సంపూర్ణంగా దానికి సంబంధించినటువంటి విషయం పట్ల ఒక అవగాహన రావటానికి మనకి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీస్ యాక్టివిటీస్ హ్యావ్ ప్రొడ్యూసింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో ఇందులో మీరు చూడాల్సింది ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఆర్థికపరమైనటువంటి కార్యకలాపాలు అని అన్నప్పుడు ఆర్థికంగా లేదా ఆర్థిక విధానంతో కూడి ఉన్నటువంటి కార్యకలాపాలు అని దేన్నైనా మనం చెప్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా ఒక వస్తువుని తయారు చేయటం కానీ లేదా ఏదైనా ఒక సేవని అందించటం కానీ వారు చేస్తూ ఉంటారు. దే ఐదర్ ఇన్వాల్వ్ ఇన్ ప్రొడ్యూసింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్ సర్వింగ్ గివింగ్ సమ్ సర్వీస్. ఇట్లా ఏదో ఒక దానికి ఒక వస్తువుని తయారు చేయటం లేదా ఏదైనా ఒక సేవని అందించటం, ఇవి రెండు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. దీస్ యాక్టివిటీస్ క్యాన్ బి గ్రూప్డ్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ వేరియస్ క్రైటీరియా. అనేక రకాలుగా ఈ గూడ్స్ తయారు చేసేటువంటి దాంట్లో కానీ లేదా సేవలు అందించేటువంటి దాంట్లో కానీ మనం డిఫరెంట్ కేటగిరీస్ గా మనం దీన్ని చూడొచ్చు. సో అలా మనం చూసుకోగలిగినప్పుడు ఎవరైతే మనకి పాలు ఒక వస్తువు పాలు ఇస్తున్నారనుకుందాం, పాలు ఇచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రైమరీ యాక్టివిటీ అంటే ప్రకృతి నుంచి వచ్చేటువంటివన్నీ కూడా ప్రైమరీ సెక్టర్ గాను, ప్రకృతిలో లభించేటువంటి దాని నుంచి మనం ఏదైనా ఒక ఉపయోగపడేటువంటి వస్తువుగా మార్చుకునేటువంటి క్రమం జరిగేటువంటి ప్రక్రియ అంతా కూడా సెకండరీ గాను అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అని కూడా అంటాం. అంటే మూల పదార్థాన్ని రా మెటీరియల్స్ని మనం ప్రైమరీ నుంచి తీసుకుంటాం, దాన్ని ఉపయోగపడేటువంటి ఒక వస్తువు కింద తయారు చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనం సెకండరీ సెక్టర్ అంటాం. అట్లాగే ఈ తయారు చేసినటువంటి వస్తువుని మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి షాప్ దాకా తీసుకురావటానికి షాప్ అనేటువంటి దాన్ని పెట్టి లేదా ఒక అవుట్లెట్ అనేటువంటి దాన్ని పెట్టడం, ఆ అవుట్లెట్లో పని చేయటం, ఇట్లాంటివన్నీ కూడా మనకి టెరిషరీ సెక్టర్ కిందకి వస్తాయి అన్నమాట, లేదా సర్వీస్ సెక్టర్ కిందకి వస్తాయి. ఈ రకంగా మనకి ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ రా మెటీరియల్స్ ప్రకృతి వనరులు మూలంగా మనకి కావాలి, వాటిని మెరుగుపరుచుకోవటం కోసం మనకి ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేదా తయారు చేసుకునేటువంటి విభాగం తయారు చేసుకున్నటువంటి వస్తువుని మనకు అందుబాటులోకి తీసుకురావటం, అట్లాగే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి ప్రక్రియ, ఇవన్నీ వెరసి మనకి ఎకనామిక్ యాక్టివిటీస్ కిందకు వస్తాయి. ఈ మూడు విభాగాలుగా మనం చెప్తున్నప్పటికీ కూడా, మూడుగా మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా మనకి వీళ్ళు అందించేటువంటి వస్తువు కానీ
వీళ్ళు అందించేటువంటి సేవలు కానీ మనకి 3 విభాగాలని కలుపుతుంది. అదే మనం హైలీ ఇంటర్ డిపెండెంట్ అనేటువంటి వర్డ్ని వాడుతున్నాము. ఈ హైలీ ఇంటర్ డిపెండెంట్గా ఉండటం వల్లనే మనకి 3 మనం చదువుకోవటానికి వీలుగా లేదా అర్థం చేసుకోవడానికి వీలుగా మనం దీన్ని ప్రైమరీ, సెకండరీ అండ్ సర్వీస్ సెక్టర్ అని పిలుస్తున్నాం. కానీ వాస్తవానికి ఇవి 3 కూడా మన ఎకానమీలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి. చిన్న ఉదాహరణ తీసుకుందాం. మనం ఒక ఇల్లు కట్టాలి అని మీరు అనుకుంటున్నారు. ఒక ఇల్లు కట్టేటువంటి సందర్భంలో మనకి ఇటుక రాళ్ళు, మా చిన్నప్పుడైతే ఇటుక రాళ్ళు అంటే బ్రిక్స్ వాడేవాళ్ళు. ఈ బ్రిక్స్ ఎలా తయారు చేస్తారు? మనం జనరల్ ఇల్లు కట్టేటప్పుడు ఒక 5 లారీస్ అట్లా ఈ బ్రిక్స్ తెచ్చుకుంటాం. ఈ బ్రిక్స్ ఏంటంటే వాల్స్ లాగా కట్టి దాని మీద సిమెంట్, ప్లాస్టింగ్ ఇవన్నీ చేస్తాం. నేను జస్ట్ ఒక బ్రిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా కాబట్టి మనకు కనెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఇల్లు కట్టాలి అంటే మనకు ప్లేస్, ఆ ప్లేస్లో ఒక గోడ స్లాబ్లో వేసి కడుతూ ఉంటాం. సో ఆ కట్టడానికి ఉపయోగపడేటువంటి ఇటుక నేరుగా మనకి మట్టిలోంచి రాదు. సో ప్రైమరీ సెక్టర్లో ఉండేటువంటి ఈ యొక్క మట్టి పని ఎవరైతే చేస్తారో, ఈ యొక్క కమ్మరి వారు అంటాం కదా, ఈ బ్రిక్ తయారు చేసే వాళ్ళు వేరేగా ఉంటారు, కుండలు తయారు చేసే వాళ్ళు వేరేగా ఉంటారు. సో ఈ బ్రిక్స్ తయారు చేసేటువంటి వాళ్ళు మట్టిని బాగా ముద్దగా చేసి దాన్ని ఒక మౌల్డ్లో పెట్టి ఆ మౌల్డ్ని మనకి హీట్ చేస్తారు, కొన్ని రోజుల పాటు దాన్ని కాలుస్తారు. అలా బర్న్ చేసిన తర్వాత దాన్ని మనం బ్రిక్ అంటాం, అంటే మట్టి నుంచే తయారవుతుంది. సో ఇక్కడ రా మెటీరియల్ తయారు చేయటం ఇదంతా కూడా ప్రైమరీ సెక్టర్. ఈ తయారు చేసినటువంటి బ్రిక్ ఏదైతే ఉందో ఆ బ్రిక్ని తయారు చేసేటువంటి ప్రాసెస్ ఎక్కడైతే జరుగుతుందో అదంతా కూడా మనకి సెకండరీ కిందకు వస్తుంది. సో ఇక్కడ మనకి బ్రిక్ తయారీ, బ్రిక్కి రా మెటీరియల్స్ అన్నీ మనం ప్రైమరీ నుంచి తీసుకున్నాం, తయారు చేయటం సెకండరీ కిందకు వస్తే దాన్ని మనం ఎక్కడ వాడుకుంటున్నాం? ఇల్లు కట్టడానికి, గోడకి నిర్మించుకుంటున్నాం. సో ఆ విధంగా మనకి ఫైనల్గా ఇల్లు కట్టాలి అని అన్నప్పుడు మనకి ఇటుకలు కావాలి అనేటువంటిది మనకు అన్నమాట. సో ఇవి 3 ప్రాసెస్లు జరగకపోతే మనకి ఫైనల్ అవుట్పుట్ అనేటువంటిది రాదు. సో ఆ విధంగా మనకి ఒకదానితో ఒకటి ఇంటర్ డిపెండెంట్గా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి. రైట్, నౌ లెట్ us go to the next one. దీనికే మనం ఒక డయాగ్రామ్ కూడా ఒకటి ఇచ్చాం, మీరు చూసుకోవచ్చు క్లియర్గా. ద సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. బిఫోర్ వి ప్రొసీడ్ ఫర్దర్, ఈ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు స్టూడెంట్స్ అయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలుగులో సిబిఎస్ఈ స్టూడెంట్స్కి ఒక ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ రావాలి అనేటువంటి ఒక దాంతో ఈ యొక్క ఛానల్ని అయితే మనం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మీ అందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే మనం కింద బ్లాగ్ పోస్ట్ ఒకటి క్రియేట్ చేసాం. ఈ బ్లాగ్ పోస్ట్ ఏదైతే ఉందో ఈ బ్లాగ్ పోస్ట్ ద్వారా మనం నోట్స్, మీరు చూస్తున్నటువంటి నోట్స్, మీరు చదివేటువంటి చాప్టర్ నోట్స్, గ్రేడ్ 10, గ్రేడ్ 9కి సంబంధించిన మొత్తం నోట్స్ని, సోషల్ సైన్స్కి సంబంధించిన మొత్తం ఎగ్జామ్ ఓరియంటెడ్ నోట్స్, అట్లాగే మీకు కావాల్సినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్స్, ఎన్సిఆర్టీ సొల్యూషన్స్, అలాగే గ్రేడ్ 10 పిల్లలకైతే ప్రీవియస్ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. మీరు ఎక్కడికి వెళ్ళి వెతుక్కోవాల్సినటువంటి అవసరమే లేదు. డైరెక్ట్గా మీరు మన seshuchira.blogspot.com లో గనక వెళ్తే మీరు నేరుగా దాన్ని తీసుకోవచ్చు. సో ఆ విధంగా మనకి క్లియర్గా నోట్స్, మెటీరియల్, క్వశ్చన్ ఆన్సర్స్,
పాస్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. కాబట్టి దయచేసి ఒకసారి మన బ్లాగ్ చెక్ చేయండి. అలాగే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లు, సో వాట్ ఆర్ దేర్ ఇన్ దిస్ 3 సెక్టర్స్, ఈ 3 సెక్టర్స్ ని మనం గనక చూసుకున్నట్లయితే మనకి 3 కూడా ఇంటర్ డిపెండెంట్ గా, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టర్స్ అన్ని కూడా ఇంటర్ డిపెండెంట్ అండ్ ఇంటర్ కనెక్టెడ్, ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటే ఏది కూడా విడదీయటానికి వీల్లేదు. అందులో భాగంగానే మనం చూసుకున్నప్పుడు ఈ మూడిటిని రెండుగా చెప్పాలి అని అంటే ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్ గా చెప్తాం. ఇవి రెండు మాత్రమే కాకుండా మరొక 2 డివిజన్స్ ఏంటంటే పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్. ఇవన్నీ కూడా మనకి ఈ చాప్టర్ లో మనం డీటెయిల్డ్ గా నేర్చుకోబోయేటువంటి టాపిక్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్, ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టర్, ఈ 3 కలిపి మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఈ యొక్క చాప్టర్ ఓవర్వ్యూ గనక మనం తీసుకున్నట్లయితే మనకి ఇది క్లియర్ గా ప్రైమరీ గురించి తెలియజేస్తుంది, సెకండరీ గురించి తెలియజేస్తుంది, టెరిషరీ గురించి తెలియజేస్తుంది. అలాగే మనకి ఆర్గనైజ్ సెక్టర్ అంటే ఏంటి, అన్ఆర్గనైజ్ సెక్టర్ అంటే ఏంటి, అలాగే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్ అంటే ఏంటి, ఎలాగా మన ఎకనామిక్ యాక్టివిటీస్ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చూడటం జరుగుతుంది అనమాట. సో లెట్స్ బిగిన్. ద సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ, క్లాసిఫికేషన్ బై నేచర్ ఆఫ్ యాక్టివిటీ, ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ సెక్టర్. సో ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారో అలాంటి యాక్టివిటీ పైన ఆధారపడి మనం మేజర్గా మనం డివైడ్ చేసేటువంటి క్లాసిఫికేషన్, బేసిక్ క్రైటీరియన్ ఏంటి అని అడుగుతారు. సో ద బేస్ క్రైటీరియా ఫర్ డివైడింగ్ ద డిఫరెంట్ సెక్టర్స్ ఈజ్ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీగా డివైడ్ చేయడానికి మనకున్నటువంటి మూల సిద్ధాంతం ఏంటి అని అంటే దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద యాక్టివిటీ. ఉదాహరణకి మనం ప్రైమరీ సెక్టర్ అని అంటున్నాం. ప్రైమరీ సెక్టర్ యొక్క డెఫినేషన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. డెఫినేషన్లో ఇట్ కవర్స్ యాక్టివిటీస్ అండర్టేకెన్ బై డైరెక్ట్లీ యూజింగ్ న్యాచురల్ రిసోర్సెస్. సహజమైనటువంటి ప్రకృతి నుంచి నేరుగా మనం తీసుకునేటువంటి ఏదైనా ఒక వస్తువు కానీ, ఉదాహరణకి మొక్కలు కానీ, బొగ్గు కానీ, ఖనిజాలు కానీ, లేదా పాడి పరిశ్రమ కావచ్చు, పంటలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ప్రైమరీ సెక్టర్ కిందకు వస్తాయి, లేదా అగ్రికల్చర్ సెక్టర్ కిందకి వస్తాయి. సో అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మనకి ప్రైమరీ సెక్టర్లోకి వస్తాయి. అంటే మెయిన్గా మనం ప్రకృతితో బాగా కనెక్ట్ అయి ఉంటాము. వి డిపెండ్ ఆన్ న్యాచురల్ ఫ్యాక్టర్స్. ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటున్నాము అని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ ద న్యాచురల్ ఫ్యాక్టర్స్. ఏమిటా న్యాచురల్ ఫ్యాక్టర్స్? మనం ప్రకృతికి సంబంధించినటువంటి వాటిపైన ఆధారపడతాం. వర్ష శాతం, వర్షాలు సరిగ్గా పడతాయా లేదా అనేటువంటి దాన్ని బట్టే మనకి అగ్రికల్చర్, వ్యవసాయం ఎంత జరుగుతుంది, ఒక పంట పండించగలమా, 2 పంటలు పండించగలమా, లేదా 3 పంటల ఏమిటి, ఎలాంటి భూమి అనేటువంటిది మనకి ఆ మట్టిలో ఉండేటువంటి టైప్స్, అలాగే మనకి రెయిన్ఫాల్, వర్షపాతం లేదా వర్ష శాతం అంటాం కదా, అలాగే సన్షైన్, ఎంత ఎండ ఉంది. కొన్ని పంటలకైతే 200 రోజులు ఎండ కావాలి, టీ, కాటన్ అలాంటి మొక్కలకి. కొన్ని పంటలకి తక్కువ రోజులు ఎండ ఉన్నా సరిపోతుంది. సో అట్లా రకరకాలుగా. అలాగే క్లైమేట్, ఎక్కువ రోజులు ఎండ ఉంటుందా, ఎక్కువ రోజులు వర్షం ఉంటుందా, లేదా ఎక్కువ రోజులు మనకి ఎండ రాకుండా వర్షం రాకుండా అటు శీతాకాలం లాగా అంటే చలికాలం లాగా మరీ ఎక్కువ ఎండ రాదు, మరీ ఎక్కువ వర్షాలు రావు, తొందరగా మనకి పొద్దు పడిపోతుంది. అంటే డే టైం తక్కువ, నైట్ టైం ఎక్కువ.
ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి దాన్ని, ఇవన్నీ కూడా క్లైమేట్. అది సమ్మర్లో మనం చూసుకుంటే మనకి డే టైం ఎక్కువ, నైట్ టైం తక్కువగా ఉంటుంది. అది వింటర్లో తీసుకుంటే డే టైము మనకు తక్కువ ఉంటుంది, అంటే 6:30కి ఎప్పుడుకో 7ంటికి మనకి తెల్లవారుతుంది, అంటే సూర్యుడు కనిపించు. తెల్లవారటం మనం 5ంటికైనా లేకొచ్చు. సూర్యుడు కనిపించిన తర్వాత 4:30, 5:30 అయ్యేపటికి చీకటి అయిపోయినట్టు ఉంటుంది. 6 అయితే కంప్లీట్ 8 అయినట్టు ఉంటుంది. అట్లా ఉండేటువంటి దాన్ని క్లైమేటిక్ కండిషన్స్ అంటాం. అలాగే ఇట్ ఫార్మ్స్ ద బేస్ ఫర్ ఆల్ అదర్ ప్రోడక్ట్స్. ఏ న్యాచురల్ ప్రోడక్ట్స్ అయితే మనం ప్రొడ్యూస్ చేస్తాము ఈ యొక్క ప్రైమరీ సెక్టర్ ద్వారా, అదే మనకి బేస్ అవుతుంది. మిగతా సెక్టర్స్ అన్నిటికీ కూడా అదే మనకి బేస్ అవుతుంది అనేటువంటిది మనం ఇక్కడ తీసుకోవాలి. సో అలా తీసుకున్నప్పుడు ఆఫన్ కాల్డ్ అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ కి మరొక పేరు ఏంటంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ అంటాం. కానీ అగ్రికల్చర్ ఒక్కటే వస్తుందా అండి ఇందులోకి అని అంటే ఖచ్చితంగా కాదు. డైరీ ఫార్మింగ్, ఫిషింగ్, ఫారెస్ట్రీ, క్వారీ వర్క్స్, మైనింగ్, ఇవన్నీ కూడా మనకి ఇందులోకే వస్తాయి. కాబట్టి కాటన్ కానీ, డైరీ ఫార్మింగ్ కానీ, మిల్క్ ప్రొడక్షన్ కానీ, మైనింగ్, మినరల్ యాక్టివిటీ కానీ, ఇవన్నీ కూడా మనకి ఇందులో భాగంగానే వస్తాయి. సో దీస్ ఆర్ ద సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీకి. వాట్ ఈస్ ద క్రైటీరియన్ అని అడిగినప్పుడు మనం చెప్పాల్సినటువంటిది ఏంటంటే ద నేచర్ ఆఫ్ ద యాక్టివిటీ. ఎలాంటి యాక్టివిటీ మనం చేస్తున్నాము అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ యొక్క క్రైటీరియన్ అనేది మనకి వస్తుంది అనేటువంటిది మనకి క్లియర్గా నోట్ చేసుకోవాలి. అలాగే మనకి నెక్స్ట్ పాయింట్ మనం తీసుకున్నట్లయితే సెకండరీ సెక్టర్. సెకండరీ సెక్టర్లో మనం తీసుకుంటే మనకి ఈ సెకండరీ సెక్టర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్. దీనికి ఉన్నటువంటి మరొక పేరు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఇండస్ట్రియల్ సెక్టర్ అయినా పిలవచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయినా పిలవచ్చు. సో ఈ ఇండస్ట్రియల్ సెక్టర్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏమిటి, దీని యొక్క డెఫినేషన్ అంటే ద యాక్టివిటీస్ వేర్ the natural products are changed into one form or the other form of activity అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సో యాక్టివిటీస్ విచ్ ఆర్ డిరైవ్డ్ ఆర్ మేకెన్, న్యాచురల్ ప్రోడక్ట్స్ నుంచి తీసుకొని దాన్ని మనకు ఉపయోగపడేటువంటి వస్తువుగా మార్చేటువంటి ప్రక్రియ, ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అని అంటాం, లేదా ఇండస్ట్రియల్ ప్రాసెస్ అని పిలవటం జరుగుతుంది. అలాగే మనకి ఇట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ ద ప్రైమరీ సెక్టర్. ద ప్రోడక్ట్ ఈస్ మేడ్ రాదర్ దాన్ డైరెక్ట్లీ ప్రొడ్యూస్డ్ బై నేచర్, రిక్వైరింగ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే మనకి ప్రైమరీ సెక్టర్కి దీనికి తేడా ఏంటండి అనేటువంటి ఒక డౌట్ రావచ్చు. ప్రైమరీ సెక్టర్కి దీనికి తేడా ఏంటి? ప్రైమరీ సెక్టర్ నుంచి రా మెటీరియల్ని మనం తీసుకుంటాం, తీసుకొని దాన్ని మనకు కావలసిన విధంగా మారుస్తాం. మనం చెప్పుకున్నటువంటి బ్రిక్ ఉదాహరణలో మట్టిని ప్రైమరీగా మనం తీసుకున్నప్పటికీ కూడా మట్టికి మళ్ళీ మనం దానికి ఒక షేప్, ఒక మౌల్డ్, దాన్ని మళ్ళీ హీట్ చేయటం, ఇలా చేసి దాన్ని ఇంకా ఒక రూపంలో తీసుకురావటం ద్వారా మనకు కావలసినట్టుగా ఇటుకరాలను మనం తయారు చేసుకుంటాం. సో అట్లా చేసేటువంటి ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో అది ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్ లేదా ఈ ఇండస్ట్రియల్ సెక్టర్. ఎందుకు అని అంటే చాలా మంది పిల్లలు ఈ సెక్టర్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతారు. ప్రైమరీ సెక్టర్ అంటే మనకి నేచర్ నుంచి మనం డైరెక్ట్గా తీసుకునేటువంటివి పాలు, పండ్లు, ఆహారం, అంటే ఏదైనా మనం చెట్టు నుంచి డైరెక్ట్గా మనం తీసుకుంటాం. ఇంకా అక్కడ మనం ప్రాసెస్ చేయడానికి ఏమి లేదు. సార్ నేను జ్యూస్ చేసుకుంటాను, దట్ ఈస్ అ ఇండివిజువల్ చాయిస్, అదేమి కంపల్సరీ రిక్వైర్మెంట్ కాదు. కానీ
మనం తీసుకునేటువంటి యొక్క బ్రిక్ కనుక మనం తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్లో, లేదా మనం తీసుకునేటువంటి షర్ట్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఆ షర్టు మనం క్లాత్ను వేసుకొని తిరగలేం, కాబట్టి దాన్ని స్టిచ్ చేసుకుంటాం. ఆ స్టిచ్చింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని మనం సర్వీస్ సెక్టర్లో పెడతాం. ఎందుకంటే అతను క్లాత్ని తయారు చేయడు. ఈ క్లాత్ని తయారు చేసేటువంటి విధానం అంటే కాటన్ని తీసుకొని దాన్ని థ్రెడ్స్ కింద మార్చి థ్రెడ్స్ని అల్లి ఒక షీట్ ఆఫ్ క్లాత్ లాగా తయారు చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని సెకండరీ సెక్టర్ అంటాం. ఆ ప్రక్రియ దాని ద్వారా వచ్చేటువంటి ప్రోడక్ట్ అంతా కూడా ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ లేదా మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్గా చెప్తాం. లేదా ఇప్పుడు మీరు అందరూ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ చదువుతూ ఉంటారు కదా, ఆ టెక్స్ట్ బుక్స్లో వచ్చేటువంటి పేపర్స్ అవన్నీ కూడా మనకి సుబాబుల్ ట్రీస్, ఇది గ్రేడ్ 7లో అనుకుంటా, ఎక్కడో ఒక చోట స్టేట్ బోర్డులో ఉన్నట్టుంది, టెక్స్ట్ ఎన్సీఆర్టీలో కూడా ఇచ్చినట్టున్నారు. సుబాబుల్ ట్రీస్ నుంచి వాళ్ళు ప్లాంట్స్ నుంచి ఎట్లా ఈ యొక్క పేపర్ మేకింగ్ అనేది జరుగుతుంది, ద ప్రాసెస్ ఆఫ్ పేపర్ మేకింగ్ అనేటువంటిది మనకి అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ట్రీ ఈజ్ ద రా మెటీరియల్. ఖచ్చితంగా ట్రీస్ నుంచే మనకు పేపర్ వస్తుంది, కానీ ఆ పేపరు డైరెక్ట్గా చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఇలా నొక్కంగానే చెట్టులోంచి పేపర్ రాదు. ఆ చెట్లను నరికి తీసుకొచ్చి దాన్ని ముక్కల కింద చాప్ చేసి దాన్ని మళ్ళీ మెత్తగా చేసి దాన్ని పేపర్ షీట్స్ కింద ఫోల్డ్ లాగా చేసుకొచ్చి దానికి కలర్ యాడ్ చేసి ఇదంతా ఒక ప్రాసెస్, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అని అంటాం. సో ఇది ఎక్కడ జరుగుతుంది? ఫ్యాక్టరీస్లో జరగచ్చు, ఇండస్ట్రీస్లో జరగచ్చు, లేదా మన ఇంటి దగ్గరైనా జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. ఇవన్నీ కూడా మనకి ఇందులోనే భాగం. దీన్ని ఇండస్ట్రీస్కి అసోసియేట్ చేశారు కాబట్టి దీన్ని ఇండస్ట్రియల్ సెక్టర్గా పిలవటం జరుగుతుంది. దీనికి మరొక పేరు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అని కూడా పిలుస్తారు. అట్లాగే మనకి ఎగ్జాంపుల్స్ స్పిన్నింగ్ యార్న్ అండ్ వీవింగ్ క్లాత్ ఫ్రమ్ కాటన్ ఫైబర్. కాటన్ ఫైబర్ నుంచి తయారు చేసుకోవటం కాటన్ షర్ట్స్. అలాగే మనకి అందరికీ పంచదార ఇష్టం కదా, తీయగా ఉంటుంది, లేదా బెల్లం కదా, ఆ బెల్లం తయారు చేసేటువంటి ప్రక్రియ. కన్వర్టింగ్ ఎర్త్ ఇంటూ బ్రిక్స్ అంటే మట్టి బ్రిక్స్ కింద మార్చడం, బిల్డింగ్స్కి వాటికి ఉపయోగించుకోవటం, ఇవన్నీ కూడా ఈ ప్రక్రియలో భాగంగా మనమైతే చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సెక్టర్ మనం చూడబోతున్నటువంటిది ఈ యొక్క సెకండరీ సెక్టర్ని మనం చూసాం కాబట్టి సర్వీస్ సెక్టర్. జస్ట్ ఎ సెకండ్. ఎస్. సో సర్వీస్ సెక్టర్ ఇదేంటి సార్ కొత్త పేరు చెప్తున్నారు అని అనుకోదు. టెరిషరీ సెక్టర్కి మరొక పేరు సర్వీస్ సెక్టర్. ఎందుకు దీన్ని సర్వీస్ సెక్టర్ అంటున్నారు? ప్రైమరీ సెక్టర్ని అగ్రికల్చర్ సెక్టర్ అన్నారు, సెకండరీ సెక్టర్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అన్నారు. మరి టెరిషరీ సెక్టర్ని ఏమంటున్నారు? సర్వీస్ సెక్టర్ అంటున్నారు. ఎందుకంటే ఏ డిస్టింక్ట్ కేటగిరీ ఆఫ్ యాక్టివిటీస్ టేక్ ప్లేస్ హియర్. మనకి ఇక్కడ ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. ఏమిటవి అని అంటే ద యాక్టివిటీస్ ద డెవలప్ ఫ్రమ్ ద ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్. ప్రైమరీ వాళ్ళకి, సెకండరీ సెక్టర్ వాళ్ళకి ఉపయోగపడేటువంటి యాక్టివిటీస్ వీళ్ళు చేస్తారు. ఉదాహరణకి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి పొలం, మీరు ఉండేటువంటి గ్రామం, మీరు నివసించేటువంటి ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళాలి అంటే రోడ్డు వేయాలి, లేయింగ్ ఆఫ్ రోడ్స్. వాళ్ళు ఏదైనా వస్తువును తయారు చేస్తున్నారా? లేదు. పోనీ ఏదైనా ఎర్త్ నుంచి తీసుకొని చేస్తారా అంటే చేస్తారు, కానీ దాని ద్వారా మనకి ఏమొస్తుంది? రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. బస్సులు తిరుగుతాయి, ఆటోలు తిరుగుతాయి, రిక్షాలు తిరుగుతాయి, కానీ ఎవరు కూడా రోడ్డుని తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకోవడానికి వీలుండదు. అట్లాగా మనకి ఈ యాక్టివిటీస్ ఏంటంటే దే సపోర్ట్ టు ఎయిడ్ ద సర్వీసెస్ ఆర్ ద ప్రోడక్ట్స్ దట్ ఆర్ మేడ్ డ్యూరింగ్ ద ప్రాసెస్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మీకు నచ్చినటువంటి ఒక కారు తయారు చేశారనుకుందాం ఒక షోరూంలో. ఇప్పుడు టెస్లా కార్స్ అయ్యో వస్తున్నాయి అంటున్నారు కదా, మీకు నచ్చిన కార్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో
సో ఆ కార్స్ ఏవైతే ఉంటాయో ఆ కార్స్ మనకి ఇక్కడ తయారు చేసిన చోట మనం వెళ్ళి కొనుక్కోం, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర మనకి దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్కి వెళ్ళి మనం కొనుక్కుంటాం. ఆ షోరూమ్ వాళ్ళు ఆ కార్ని సపోజ్ మెడ్రాస్లో ఉందనుకుంది, చెన్నై నుంచి ఇక్కడికి తెప్పిస్తారు, లేదా మనకి ఏ షిప్లోనో వస్తే అక్కడి నుంచి మళ్ళీ బై రోడ్ వస్తుంది. ఇదంతా కూడా మనకి సర్వీస్ సెక్టర్ ద్వారా వచ్చేటువంటిది. సర్వీసెస్ ఏదైనా సరే ఒక సేవని అందించేటువంటి వాళ్ళు. ఒక మంచి ఉదాహరణ చెప్పాలి అని అంటే మీకు ఒక డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన మన యొక్క హెల్త్ని చెక్ చేసి కొన్ని టెస్టులు చేపించి మనకి ఇది కండిషన్ అని చెప్తారు. అలా చెప్పడం ద్వారా ఆయన మనకి ఏం చేస్తున్నారు, ఒక సర్వీస్ని ఆఫర్ చేస్తున్నారు. అంటే హౌ ఈజ్ యువర్ హెల్త్, హౌ టు మేక్ యువర్ సెల్ఫ్ బెటర్. అలా ఒక సర్వీస్ని మనకు ఆఫర్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ సెక్టర్లోకే వస్తారు. అందుకే దీన్ని సర్వీస్ సెక్టర్ అని పిలవటం జరిగింది. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, అట్లాగే మనకి ట్రేడ్, వర్తకం, వ్యాపారం, వాణిజ్యం అన్నీ కూడా మనకి ఇందులోకే వస్తాయి. అలాగే రోజువారీ పనులు చేసుకునేటువంటి వాళ్ళు అనేక మంది, టీచర్సు, డాక్టర్సు, వాషర్మెన్, బార్బర్స్, కాబ్లర్స్ అంటే షూస్ తయారు చేసేవాళ్ళు, లాయర్స్, అలాగే ఆఫీసుల్లో పనిచేసేటువంటి వాళ్ళు, అకౌంటింగ్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, వీళ్ళందరూ కూడా వస్తారు. ఈ మధ్య కొత్త సర్వీసెస్ వచ్చినాయి. ఏమిటవి అంటే గత ఒక మోర్ దాన్ ఏ డెకేడ్ అనుకోండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ సెంటర్స్, అలాగే జెరాక్స్ షాప్స్, ఏటీఎం బూత్స్, కాల్ సెంటర్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్. మీలో చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తూ ఉండొచ్చు. మీ పేరెంట్స్ ఎవరైనా, లేదా మీ అన్నయ్యో, మీ చెల్లో, మీ తమ్ముడో ఎవరైనా చేస్తున్నట్లయితే కమెంట్ చేయండి, లేదా మీకే చేయాలని కోరుకున్నా కూడా కమెంట్ చేయండి. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇవి మనకున్నటువంటి 3 సెక్టర్స్ ఆఫ్ ద ఎకానమీ. సో ఇప్పటి వరకు మనం వాట్ ఈస్ ప్రైమరీ సెక్టర్, వాట్ ఈస్ సెకండరీ సెక్టర్, వాట్ ఈస్ టెరిషరీ సెక్టర్, ఈ 3 కూడా మనం కవర్ చేసుకోవటం జరిగింది. సో ప్రైమరీ సెక్టర్లో మనం చూసాం వాట్ ఈస్ ద క్రైటీరియన్ టు చెక్ ఆర్ టు డివైడ్ అని మనం చూసుకున్నప్పుడు ఆ క్రైటీరియా ఏంటి క్లాసిఫికేషన్ కంటే, నేచర్ ఆఫ్ ద యాక్టివిటీ, మనం చేసేటువంటి వృత్తిని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఆ వృత్తిని బట్టి మనకి ఇచ్చేయటం జరుగుతుంది. మనం దేనిపై ఆధారపడి పనిచేస్తూ ఉంటామో దాన్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకొని చేశాము. సో ప్రధానంగా ప్రైమరీ అన్నప్పుడు అగ్రికల్చర్, వ్యవసాయం, ప్రకృతితో మనం ఇక్కడ పనిచేస్తూ ఉంటాం. ప్రకృతిలో దొరికేటువంటి వస్తువులతో మనం ఇక్కడ నేరుగా పనిచేస్తూ ఉంటాం. అలాగే సెకండరీ సెక్టర్లో ఏదైనా ప్రకృతిలో దొరికినటువంటి వస్తువుని తీసుకొని దాన్ని మనకు ఉపయోగపడేటువంటి వస్తువుగా మార్చుకోవటం జరుగుతుంది. అలాగే మనకి 3వ సెక్టర్, ఫస్ట్ సెక్టర్కి సెకండ్ సెక్టర్కి ఉపయోగపడే విధంగా మనకి సర్వీసెస్ని కానీ, ఆ వస్తువులను స్టోర్ చేయటం కానీ, లేదా ఆ వస్తువుల్ని తీసుకెళ్లి షాపులకు అమ్మటం కానీ, ఈ మార్కెటింగ్ ఇవన్నీ కూడా మనకి సర్వీస్ సెక్టర్లో భాగంగానే వస్తూ ఉంటాయి. సో అది మనకి సర్వీస్ సెక్టర్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే మరి మన యొక్క మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి, మన యొక్క మెజర్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి, మెజర్మెంట్స్ అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజరింగ్ ఆఫ్ ద ప్రొడక్షన్. మనకున్నటువంటి సెక్టర్స్లో ప్రైమరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్, అలాగే సర్వీస్ సెక్టర్, ఈ మూడిట్లో మనం ఎలా మెజర్ చేస్తాము అని అంటే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకి, జీడిపి అండ్ జీవిఏ. ఈ జీడిపి అండ్ జీవిఏ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు మనకున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక ఛాలెంజ్ ఒకటి ఉంది మనకి. ఏమిటి ఆ ఛాలెంజ్ అనేది మనం తీసుకున్నట్లయితే మనకి ప్రధానంగా ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే హౌ టు కౌంటింగ్ ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ thousands of goods and services is an immense task.
ఏమిటి ఈ స్టేట్మెంట్ అంటే, కొన్ని వేల లక్షల మంది చేసేటువంటి వస్తువులు లేదా సేవల్ని మనం గుర్తించి దాన్ని ఒక సిస్టంలో లెక్క వేయటం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఇప్పుడు ఉదాహరణగా మనకు చెప్పాలి అని అంటే, మన భారతదేశంలో సుమారుగా 6 లక్షల పైచిలకు గ్రామాలు ఉన్నాయి. ఈ 6 లక్షల పైచిలకు గ్రామాల్లో నివసించేటువంటి ప్రజలు, వాళ్ళు చేసేటువంటి వ్యవసాయ వృత్తులు, ఆ వ్యవసాయం లేదా ఇతర ఆధారిత వృత్తుల ద్వారా వచ్చేటువంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్, దాని నుంచి వచ్చేటువంటి ఆదాయం, 6 లక్షల గ్రామాల్లో కనీసం ఒక్కొక్క గ్రామానికి ఒక 5 ప్రోడక్ట్స్ చొప్పున తయారు చేస్తున్న పాలు, పెరుగు, పాలు, కాటన్, బట్టలు ఇట్లాంటివి వేసుకున్న 5 రకాలు వేసుకున్నా కూడా 6 లక్షలు ఇంటూ 5 30 లక్షల మంది చేసేటువంటి పని యొక్క వాల్యూని మనం కౌంట్ చేయాలి, దాని రికార్డ్ మెయింటైన్ చేయాలంటే ఇట్ ఈస్ ఏ వెరీ డిఫికల్ట్ టాస్క్. కాబట్టి ఇట్స్ ఎన్ ఇమ్మెన్స్ టాస్క్ అనే దానికి చాలా కష్టతరమైనటువంటిది, అంత తేలికైనటువంటి పని కాదు అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేశారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని ఈజీ చేసుకోవడానికి వాళ్ళు ఆ వస్తువు యొక్క వాల్యూని లేదా ఆ సేవ యొక్క వాల్యూని ఫైనల్గా కన్సిడర్ చేసి దాని ద్వారా క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అవుతుంది. ఈ 6 లక్షల గ్రామాల్లో 5 చేసేటువంటి దాని వాల్యూ ఒక 5,000 రూపాయలు ఉందనుకుందాం. అప్పుడు 6 లక్షలు ఇంటూ 5,000 దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. అలా కాకుండా ఈ 30 లక్షల మంది పేర్లు, వాళ్ళ యొక్క వృత్తులు, వాళ్ళ యొక్క వస్తువులు ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే మనకి చాలా రిస్క్ అండ్ ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్. కాబట్టి దాన్ని ఫస్ట్ కేజీల్లో, ఉదాహరణకి వీట్ ఉంది, వీటిని కేజీలో కౌంట్ చేస్తాం. ఎన్ని కేజీలు గోధుమలు, దాని ధర ఎంత, ఓకే ఇంత వాల్యూ ఉంటుంది ఇది అనేటువంటిది మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ షుడ్ బి కౌంటెడ్. ఎప్పుడైనా కూడా చివరిగా వచ్చేటువంటి ఆదాయం ఎంత వస్తుంది అనేదే మనం కౌంట్ చేయాలి. ఇప్పుడు గోధుమల నుంచి మనకి బిస్కెట్స్ తయారు చేశారనుకుందాం. గోధుమలకు ఒక ధర, దాని మ్యానుఫ్యాక్చరింగ్కి ఒక ధర. ఇప్పుడు గోధుమలు ఒక 30 రూపాయలు 40 రూపాయల కేజీ కొన్నారనుకోండి, దాన్ని ట్రాన్స్పోర్టేషన్కి ఒక 10 రూపాయలు అయింది. తర్వాత దానికి బిస్కెట్స్, షుగరు ఇవన్నీ యాడ్ చేసి బిస్కెట్ తయారు చేసాం, మనం కుకీస్ తయారు చేసాం అనుకోండి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, బహుశా అది కాకపోతే వేరేది ఏదైనా యాడ్ చేసి చేస్తే అప్పుడు ఇంకొక 20 రూపాయలు అయింది అనుకోండి. మనం టోటల్గా ఆ బిస్కెట్ అమ్మినప్పుడు ఆ బిస్కెట్ 100 రూపాయలకి అమ్మారనుకోండి, ఆ 100 రూపాయలే మనం కౌంట్ చేస్తాం తప్ప, ఫైనల్ ప్రోడక్ట్, ఫైనల్ సర్వీసే మనం కౌంట్ చేస్తాం తప్ప, మనకు ఉన్నటువంటి ఈ యొక్క 40 రూపాయలు, మళ్ళీ 30 రూపాయలు అయింది, మళ్ళీ 20 రూపాయలు అయింది, ప్లస్ 100 రూపాయలు యాడ్ చేయం. ఎందుకు యాడ్ చేయం? ఆల్రెడీ ఈ 100 రూపాయల్లోనే ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవి గోధుమలు లేకుండా మనకు ఆ పర్టికులర్ వస్తువు తయారవ్వదు కదా. కాబట్టి ఆ విధంగా మనం ఆలోచించాలి. ప్రతి స్థాయిలో యాడ్ చేయకుండా ఫైనల్ అవుట్పుట్లో మనం ఏది తీసుకున్నాము అనేటువంటిదే మనకి క్రైటీరియా. ఆ విధంగా మనం ఇది చేసుకోవటం జరుగుతుంది అనమాట. దాన్నే ఫైనల్ గూడ్స్ అని, ఫైనల్ సర్వీసెస్ అని అంటాం. మరి ఈ గూడ్స్, ఈ సర్వీసెస్ ఇవన్నీ కూడా మనకి ఎలా ఉపయోగపడతాయి ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే, గూడ్స్ దట్ డైరెక్ట్లీ రీచ్ ద కన్జ్యూమర్స్, ఎగ్జాంపుల్ బిస్కెట్స్ సోల్డ్ టు ద కన్జ్యూమర్స్. ఏదైతే వస్తువు నేరుగా మనం మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మితే ఒక వ్యక్తి కొనుక్కోవటం జరుగుతుందో అలాంటి దాన్నే మనం ఫైనల్ గూడ్స్ అని అంటం జరుగుతుంది అన్నమాట. అలాంటి దానికే మనం ధర నిర్ణయించుకుంటాం. లేకపోతే మనకి ధర నిర్ణయించడానికి అది ఫైనల్ గూడ్ కిందకి రాదు. అలాగే మనకి ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే ఏమిటి? ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే గూడ్స్ క్యాన్ బి యూజ్డ్ అప్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మనం తయారు చేసేటువంటి వస్తువులు మనకు ఉపయోగపడేటట్టుగా లేదా ఉపయోగించుకోవడానికి వీలుగా మనకి తయారయ్యేటువంటి వస్తువులుగా ఉంటే దాన్ని మనం ఇంటర్మీడియట్ గూడ్స్ అంటాం. అంటే ఈ వస్తువును వాడి మనం తయారు చేసుకోవచ్చు. వీట్ ఫ్లోర్, మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ బిస్కెట్ కంపెనీలకి అవి ఇంటర్మీడియట్ గూడ్స్ కింద ఉపయోగపడతాయి. సో వీటిని మనం ఇంటర్మీడియట్ గూడ్స్.
అంటే మనం ఇప్పుడు గోధుమల్ని పిండి పట్టించారు, పిండి మన దగ్గర పట్టించారు. అంటే గోధుమలు తయారు చేసేది ప్రైమరీ యాక్టివిటీ. గోధుమల్ని పిండి రూపంలో మార్చిన తర్వాత మనం కొనుక్కోవటం, దాన్ని మనం మూల పదార్థం కింద ఈ ఫ్యాక్టరీలో వాడతారు. కాబట్టి ఆ విధంగా మనకి అది ఇంటర్మీడియట్ గుడ్ అవుతుంది. సో ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ ఆల్రెడీ ఇంక్లూడ్స్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్ గూడ్స్ used in the making and preventing multiple counting of the same item. ఒకే వస్తువు యొక్క కాస్ట్ని మల్టిపుల్ టైమ్స్ మనం కౌంట్ చేయకుండా ఒకేసారి ఫైనల్ ప్రోడక్ట్గా దాన్ని మనం కౌంట్ చేయటం జరుగుతుంది. దానివల్ల మనకి రెప్యుటేషన్ ఆఫ్ కాస్ట్ అనేది ఉండదు. ఆ రకంగా మనం చేయటం ద్వారా మనకి ఇది ఉపయోగపడుతుంది. సో అలా మనకి ఫైనల్ గూడ్స్ వాల్యూ అనేది మనకు వస్తుంది. వాట్ ఈస్ ద రేషనల్ అంటే లాజిక్ ఏంటి అని అంటే, మనం గోధుమలు కొన్నా లేదా గోధుమ పిండి కొన్నా మనం ఫైనల్గా బిస్కెట్ ఎంత ధరకు అమ్ముతున్నాం అనేది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొనే మనం నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి దాన్ని బేస్ చేసుకొనే మనం ఇది చేయాల్సి ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ క్రైటీరియాగా మనం తీసుకోవాలి. సో హౌ డు యూ మెజర్ ఏ జీడిపి ఆర్ ఏ గ్రాస్ వాల్యూ ఆఫ్ ఎ అక్యుములేషన్ అనేది మనం దీని ద్వారా చూడటం జరుగుతుంది. మరి ఇప్పుడు మనం ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటని చూస్తే, ద సమ్ ఆఫ్ ఆల్ ద ప్రొడక్షన్ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఫైనల్గా మన చేతి నుంచి అయ్యేటువంటి ఖర్చు, మనం ఏదైనా ఒక వస్తువుని అమ్మేటప్పుడు దానికి అయినటువంటి ఖర్చు మొత్తాన్ని లెక్కలేసినప్పుడు దాన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి అని పిలవటం జరుగుతుంది అన్నమాట. సో ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో అట్లా మనకి ఏదైనా ఒక కంట్రీలో లేదా ఇన్ డిఫరెంట్ సెక్టర్స్, ప్రైమరీ సెక్టర్లో కానీ టెరిషరీ సెక్టర్లో కానీ లేదా ఇంకా సర్వీస్ సెక్టర్లో కానీ మనకి ఫైనల్గా వచ్చినటువంటి అవుట్పుట్, ఆ అవుట్పుట్ని మనం ఎకనామిక్ టర్మ్స్లో అంటే డబ్బు రూపంలో మనం మార్చుకున్నప్పుడు మనకి ఎంత వస్తుంది, అది ఎంత అవుతుంది అనేది మనం తీసుకున్నప్పుడు ఆ కంట్రీ యొక్క ఎకానమీ ఎంత ఉంది, ఒక సంవత్సరంలో ఎంత ఆదాయాన్ని వాళ్ళు ఇచ్చేస్తున్నారు అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా గమనించుకోవచ్చు. సో ఇది మనకి ఆ సైజ్ ఆఫ్ ద ఎకానమీ ఆఫ్ ద కంట్రీని మనకి మెన్షన్ చేస్తుంది. మన కంట్రీకి సంబంధించి మీరు కనుక తీసుకున్నట్లయితే ఇండియాకి సంబంధించి మనకి జీడిపి మెజర్ చేయటం మీ అందరికీ తెలుసు. మన భారతదేశం యొక్క జనాభా సుమారుగా 140 కోట్ల పైమాట. ఇప్పుడైతే ఇంకా గణాంకాలు అయితే ఇంకా రాలేదు ఫైనల్గా, ఒకవేళ వస్తే 140 కోట్ల దాకా ఉండొచ్చు. అయితే ఈ 140 కోట్ల మందిలో ఎంతమందికి ఏ సెక్టర్స్లో వాళ్ళు పనిచేస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయటం అనేది ఇదొక మ్యామత్ టాస్క్, చాలా పెద్ద పని ప్రక్రియ అనేటువంటిది మనకు చెప్పడం జరుగుతుంది. మరి దీన్ని ఎవరు చేస్తారు? ద సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ, కేంద్ర ప్రభుత్వ విభాగాలు ఈ పనిని చేస్తాయి. అలాగే మనకి రాష్ట్రాలు కూడా ఇందులో సహాయం చేయడం జరుగుతుంది. ఇది జీడిపికి సంబంధించి ఫైనల్ వాల్యూ. మరి జీవీఏ అన్నాం కదా, వాట్ ఈస్ జీవీఏ? గ్రాస్ వాల్యూ యాడెడ్. రీసెంట్లీ ద ఇండియన్ గవర్నమెంట్ began using GVA to measure the different practices. అంటే లేటెస్ట్గా మనకి ఈ యొక్క ఆర్థిక సంస్కరణలు అంటాం కదా, ఈ జిఎస్టీ కానీ ఈ ట్యాక్సుల విధానాలు కానీ ఇవన్నిటిలో కూడా మార్పులు రావటం జరిగింది. ఈ మార్పులు వచ్చినటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం భారతదేశ ప్రభుత్వం జీవీఏని యూజ్ చేస్తున్నారు, నాట్ జీడిపి. జీవీఏ అంటే ఏంటండి? జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. ఫైనల్గా మనకి ఎంత వాల్యూ కాంట్రిబ్యూట్ అవుతుంది, ఈ 3 సెక్టర్స్ నుంచి కలిపి రిప్లేసింగ్ జీడిపి టు అలైన్ విత్ ద గ్లోబల్ ప్రాక్టీసెస్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంతా కూడా జీవీఏని క్యాలిక్యులేట్ చేస్తున్నాయి. గ్రాస్ వాల్యూ ఫైనల్గా వచ్చేటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఎకనామిక్ టర్మ్స్లో దాన్నే వాళ్ళు తీసుకుంటున్నారు. మరి జీడిపిలో కూడా అదే తీసుకుంటున్నారు కదా. దే ఆర్ టేకింగ్ ఆల్ ద
ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూయే కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? జనరల్గా వచ్చే డౌటే కదా. ఎస్, జీవీఏ మెజర్స్ సెక్టరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఫర్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్. మన దేశంలో ఏదైనా మనం తీసుకున్నప్పుడు ఆ వస్తువుపై పడేటువంటి పన్ను ట్యాక్స్, అలాగే ఆ వస్తువు తయారీకి ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ ట్యాక్స్ని యాడ్ చేయాలి, సబ్సిడీని తగ్గించాలి. ఇవి రెండు చేసినప్పుడు ఒరిజినల్గా మనకి ఎంత అమౌంట్ వచ్చింది. ఉదాహరణకు మీరు ఇల్లు కట్టారు, ఇల్లు కట్టిన తర్వాత దాని రిజిస్ట్రేషన్ ఖర్చు కొంత ఉంటుంది, లేదా టౌన్ ప్లానింగ్లో మనం దానికి సంబంధించిన ప్లానింగ్ ఖర్చు కొంత ఉంటుంది. ఇవన్నీ ఖర్చులు వేయాలి. అలాగే దాని నుంచి మనం లోన్ తీసుకున్నాం, ఆ లోన్లో బ్యాంక్ లోన్లో ప్రభుత్వం ఒక 2 లక్షలు 3 లక్షలు సబ్సిడీ ఇచ్చింది మీకు, ఆ దాని ఖర్చులోంచి మినహాయింపు ఇవ్వాలి. ఇలా చేసి ఫైనల్గా మనకి ఎంత అమౌంట్ మిగులుతుంది, ఎంత అమౌంట్ అయ్యింది అనేది యాక్చువల్ ఎస్టిమేషన్స్ వస్తాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఏని కన్సిడర్ చేస్తున్నారు. ప్రభుత్వం పెట్టినటువంటి పెట్టుబడి సబ్సిడీస్ రూపంలో, అలాగే ప్రభుత్వం కలెక్ట్ చేసినటువంటి ట్యాక్సెస్, ఇవి రెండు కూడా యాడ్ చేసి మనకి ఫైనల్గా ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనకి ప్రస్తుతం ఎంటైర్ వరల్డ్ ఈజ్ షిఫ్టింగ్ టువర్డ్స్ మేకింగ్ ద జీవీఏ క్యాలిక్యులేషన్ రాదర్ దాన్ జీడిపి. జీడిపిలో కేవలం వాల్యూ మాత్రమే యాడ్ చేస్తాం, ట్యాక్స్లు కానీ సబ్సిడీస్ని కానీ మనం యాడ్ చేయము. దానివల్ల మనకు ఒరిజినల్గా ఎంత అవుతుంది అనేటువంటిది మనకి తెలియటం లేదు. యాక్చువల్గా ఎంత ఉంది అనేది తెలిసేయడానికి ఈ గ్రాస్ వాల్యూ అనేటువంటిది యాడ్ చేయటం మనం ఈ మధ్య గమనిస్తున్నటువంటి విషయం. నెక్స్ట్ మనం చూస్తే ద సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. హిస్టారికల్ చేంజెస్ కనుక మనం గమనిస్తే మనకి వస్తున్నటువంటి యొక్క హిస్టారికల్ చేంజెస్ లో మనం క్లియర్ గా చూసుకోవచ్చు. ఏమిటా హిస్టారికల్ చేంజెస్ మనకు వస్తున్నాయి అంటే, మన చారిత్రక నేపథ్యాన్ని మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. డెవలప్డ్ కంట్రీస్ ప్యాటర్న్. డెవలప్డ్ కంట్రీస్ ఎలా ఉంటాయి? డెవలప్డ్ కంట్రీస్ ఎలా ఉంటాయంటే, ప్రైమరీ సెక్టర్ వాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎకనామిక్ యాక్టివిటీ. ఏదైనా ఒక ఎకనామిక్ యాక్టివిటీ కోసం మనకి ప్రైమరీ సెక్టర్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. గత 100 సంవత్సరాల కాలంలో ద షిఫ్ట్ హ్యాస్ అకర్డ్. ఈ షిఫ్ట్ అనేది జరుగుతూ వస్తుంది. ఈ షిఫ్టింగ్ ఎప్పుడైతే జరిగిందో మనకి మేజర్ చేంజెస్ అనేవి జరిగాయి. అవి ఎలా జరిగాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మెజారిటీగా మనకి ప్రైమరీ సెక్టర్ పైనే ఆధారపడి ఉంటారు జనాలు ఎక్కువగా. గత 100 సంవత్సరాల క్రితం నుంచి వచ్చినటువంటి మార్పుల్లో చాలా ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ వచ్చాయి. సో కాబట్టి పీపుల్ ఫార్మ్స్ నుంచి ఫ్యాక్టరీస్ మూవ్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు చాలా మంది స్టేబుల్ జాబ్స్ మూవ్ అవుతున్నారు. దానికంటే కూడా గత ఒక 30-40 సంవత్సరాల నుంచి ఈ ఐటీ సెక్టర్, మెడికల్ సెక్టర్, ఇది సర్వీస్ సెక్టర్లోకి మూవ్ అవుతున్నారు. అంటే అంతకుముందు ప్రైమరీ సెక్టర్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది, అక్కడి నుంచి సెకండరీ సెక్టర్కి మూవ్ అయ్యారు, అక్కడి నుంచి థర్డ్ సెక్టర్ అనేటువంటి సర్వీస్ సెక్టర్కి మూవ్ అవుతున్నారు. ఈ విధంగా చారిత్రకంగా మనకి మార్పులు అనేవి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మార్పులు జరుగుతున్నటువంటి ఒక నేపథ్యంలో మనకి ఈ మార్పులు మన భారతదేశంలో కూడా మనం గమనించవచ్చు. మన భారతదేశంలో ట్రెండ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి జీవీఏ, ప్రొడక్షన్ ఆఫ్ జీవీఏ 1977-78లో మనకి ఇలా ఉన్నటువంటిది ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ని 3 కలర్స్లో మనకి ఇచ్చారు. సో ఇక్కడ ఇది మనకి ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అదే సర్వీస్ సెక్టర్. సో ఎక్కువ మంది మనకి ప్రైమరీలోను వీటిలో తక్కువగా ఉండేవాళ్ళు జనాభా. ఇక్కడికి వచ్చేపాటికి 2017-18కి ప్రైమరీలో తగ్గిపోయారు, సెకండరీలో కొంచెం ఎక్కువగానే ఉన్నారు ప్రైమరీ కంటే, సెకండరీ కంటే ఎక్కువగా సర్వీస్ సెక్టర్లో ఉన్నారు. సో ఈ రకంగా మనకి మార్పులు అనేవి చోటు చేసుకోవటం ప్రపంచవ్యాప్తంగా జరిగింది, మన భారతదేశంలో కూడా అలాగే జరుగుతూ వచ్చింది. అలాగే 2017-18లో
మనం చూసినప్పుడు సర్వీస్ సెక్టర్ ఏదైతే ఉందో, సర్వీస్ సెక్టర్ ఎమర్జ్డ్ యాజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టర్ ఇన్ ఇండియా. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ జనాభా ఆధారపడి ఉండేటువంటి సెక్టర్ ఏది అంటే ఇప్పుడు సర్వీస్ సెక్టర్. గూగుల్ కానీ, యాపిల్ ఫోన్స్ కానీ, ఫేస్బుక్ కానీ పనిచేయకపోతే చాలా మంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చేసింది ఈరోజు. అదే వస్తువా అంటే సర్వీసెస్. అది ఇంటర్నెట్ లేకపోతే గడవటం చాలా కష్టంగా ఉన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఏంటి రీజన్స్ ఏంటి? వై ద టెరిషరీ సెక్టర్స్ రైజింగ్ ఇంపార్టెన్స్ ఇన్ ఇండియా అండ్ ఇన్ అదర్ కంట్రీస్? మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ఎందుకు ఇలా పెరుగుతుంది ఈ యొక్క ఈ డిపెండెన్సీ ఆన్ ద సెక్టర్స్ అనేది మనం తీసుకున్నప్పుడు, మనకి రోజువారీ అవసరాల నిమిత్తం ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పోస్ట్, టెలిగ్రాఫ్, ఇప్పుడు ఎవరు వాడలేదు, ఈమెయిల్స్, జీమెయిల్ అకౌంట్స్, పోలీస్, కోర్ట్ సిస్టమ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్, మున్సిపల్ కార్పొరేషన్, డిఫెన్స్, ట్రాన్స్పోర్ట్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, అట్లాగే మనకి ఏ కంట్రీ అయినా సరే బేసిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అనేది గవర్నమెంట్ బాధ్యతగా మారిపోయింది. సో ఈ డిపెండెన్సీ పెరగటం, ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవడంతో ఇది అందరికీ కూడా ఉపయోగపడేటువంటి టాస్క్ కింద మారటం జరిగింది. సో సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ, మన ఇండియన్ ఎకానమీలో ప్రైమరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్లయితే, అగ్రికల్చర్ సెక్టర్లో గ్రోత్ అండ్ ఇండస్ట్రీ సెక్టర్లో గ్రోత్ కూడా అల్టిమేట్గా దానికి కావాల్సినటువంటి సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్, ట్రేడ్, వీటి యొక్క ఆవశ్యకత పెరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే వీటి యొక్క ఆవశ్యకత పెరుగుతూ వచ్చిందో ఖచ్చితంగా మనకి థర్డ్ సెక్టర్ అయినటువంటి సర్వీస్ సెక్టర్ పైన కూడా ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే రైజింగ్ ఇన్కమ్ లెవెల్స్, పెరుగుతున్నటువంటి ఆదాయ వనరులు. మనకి ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే జనాభా ఎలాగైతే పెరుగుతున్నారో దాంతోపాటు అనేక రకాలైనటువంటి వృత్తులు, వ్యాపారాలు, వ్యాపకాలు. ఈ రోజుల్లో మనకి యూట్యూబర్స్, అలాగే ఇన్స్టా ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్స్ లో, యూట్యూబ్ లో, వీటిలో కూడా క్వైరీస్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆదాయాన్ని చేసుకుంటున్నారు. కాబట్టి వెబ్సైట్ డెవలపర్స్, ఇట్లా రకరకాలైనటువంటి జాబ్స్, ప్రొఫెషనల్ ట్రైనింగ్స్, ఇవన్నీ కూడా రావటంతో మనకి సర్వీస్ సెక్టర్లో ఇన్కమ్ బాగా పెరుగుతుంది. దానివలన ఐటీ సెక్టర్ ఇందులో మేజర్ కాంట్రిబ్యూటర్. మనకి ఐటీ సెక్టర్, న్యూ సెక్టర్ సర్వీసెస్, సాఫ్ట్వేర్ కంపెనీస్, ప్రోగ్రామ్స్, పాలసీస్, ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతున్నాయి. సో అన్ఈవెన్ గ్రోత్ విత్ ఇన్ ద సర్వీస్ సెక్టర్. ఒక్క సర్వీస్ సెక్టర్లోనే మనకి విపరీతమైనటువంటి గ్రోత్ వచ్చింది. నాట్ ఆల్ ఆఫ్ ద సర్వీస్ సెక్టర్ ఇస్ గ్రోయింగ్ ఇన్ ద ఈక్వలీ వెల్. అలాగని అందరి లైఫ్ సర్వీస్ బాగా ఉందండి అని అంటే నాట్ నెసరీ. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్కి ఉన్నంత 5-day వర్క్ కల్చర్ ఏదైనా ఒక కార్ షోరూంలో పనిచేసేటువంటి మెకానిక్ ఉండకపోవచ్చు. ఎందుకు? అతనికి సాటర్డే సండే మోస్ట్ బిజీ డేస్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఐటీ సెక్టర్ ఒకటి సర్వీస్ సెక్టర్లోనే, అలాగే మెకానిక్స్, బార్బర్స్, అలాగే మనకి మిగతా వాళ్ళందరూ కూడా ఆ సెక్టర్కి సంబంధించిన వాళ్ళే. కానీ అందరి గ్రోత్ ఒకేలా ఉంటుందని మనం చెప్పలేం. అక్కడ లేదు కూడా వాస్తవానికి. దానికి కొంతమంది రేర్ ఎగ్జెప్షన్స్ ఉండొచ్చు. ఇప్పుడు జావా హబీబ్ లాంటి వాళ్ళు ఎక్సెప్షనల్గా రన్ చేస్తున్నారు కదంటే, ఫర్ ఎవ్రీ లా దెర్ ఇస్ అన్ ఎక్సెప్షన్. సో కొంతమందికి అరుదుగా ఉండొచ్చు ఆ ఫెసిలిటీ, అంతే తప్ప అందరికీ ఉండాలనేటువంటి పరిస్థితి కానీ సిట్యువేషన్ కానీ లేదు అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు మనం చూడబోతున్నాం ఎంప్లాయ్మెంట్ ఛాలెంజెస్. ఏమిటి మనకున్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఛాలెంజెస్? ఎంప్లాయ్మెంట్ ఛాలెంజెస్లో మనం మేజర్గా చూస్తే మనకి ఈ యొక్క అండర్ ఎంప్లాయ్మెంట్, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే మనకి ఎంప్లాయ్మెంట్కి అతను ఎలిజిబిలిటీ ఉంటుంది, కానీ అతను 25,000 తెచ్చుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, గ్రాడ్యుయేట్ అయి ఉంటాడు. కానీ అతను ఇంటర్మీడియట్ చదివినటువంటి వ్యక్తి చేసేటువంటి పనులు చేస్తూ ఉంటాడు. దాన్ని అండర్ ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే తన స్థాయి కంటే తగ్గించుకొని తను పని చేయటం. అలాగే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే నలుగురు చేయాల్సినటువంటి పనిని 8 మంది చేయటం.
పేరుకి అక్కడ నలుగురు సరిపోతారు పని అంతటికి, కానీ 8 మంది పని చేస్తూ ఉంటారు అక్కడ. 8 మందికి పని ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ వాస్తవానికి అక్కడ ఎంతమందికి పని ఉంది? నలుగురికే పని ఉంటుంది. దాన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం, అంటే చీటింగ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నా కూడా లేనట్టుగా చీట్ చేస్తున్నారు అనేటువంటిది వస్తుంది. ఎందుకు ఇలాంటి ఒక వేరియేషన్ అనేది మనకు ఉంది అనేది మనం తీసుకున్నట్లయితే, నాట్ ఎనఫ్ జాబ్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ ఇన్ ద సెకండరీ అండ్ ద టెరిషరీ సెక్టర్. మనకి సరిపడనన్ని ఉద్యోగాలు జనాభా పెరుగుదలతో పాటు సెకండరీ టెరిషరీ సెక్టర్లో లేవు. ఒకవేళ ఉంటే దానికి సంబంధించినటువంటి స్కిల్స్ మనకి లేవు. దానికి సంబంధించినటువంటి డేటా మనం తీసుకున్నట్లయితే, ఫర్ ఇన్స్టెన్స్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ increased over 9 times, but employment in industry only by about 3 times. 9 రెట్లు ఇండస్ట్రీ అవుట్పుట్ పెరిగితే కేవలం 3 రెట్లు మాత్రమే జాబ్స్ పెరిగాయి. అలాగే సర్వీస్ సెక్టర్లో ప్రొడక్షన్ 14 టైమ్స్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కేవలం 5 టైమ్స్ మాత్రమే పెరగటం జరిగిందనమాట. సో ఇట్లా మనకి చాలా ఇదిగా ఉంది అనేటువంటిది మనం గమనించవచ్చు. అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది మనం తీసుకున్నట్లయితే, అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది మనకి మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద మిలియన్ పాపులేషన్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ప్రైమరీ సెక్టర్. ఈ ప్రైమరీ సెక్టర్లో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. 1/6 ఆఫ్ ద జీవీఏ ఇంప్లాయిస్ మోర్ పీపుల్ ఆర్ ఇన్ అగ్రికల్చర్ దాన్ నెసరీ. దాదాపు 1 out of 6 person, ప్రతి 6గురిలో ఒకరు ఎక్స్ట్రాగా పనిచేస్తున్నారు అగ్రికల్చర్లో. అవసరం లేదు. ఇఫ్ సమ్మన్ లీవ్స్ ద ప్రొడక్షన్ వోంట్ బి ఎఫెక్టెడ్. ఎవరైనా ఆ పనిని మానేసి వెళ్ళినా కూడా వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. కాబట్టి వీళ్ళు దీస్ వర్కర్స్ ఆర్ అండర్ ఎంప్లాయిడ్. వీళ్ళు వాళ్ళ స్థాయి కంటే తక్కువగా, పొటెన్షియల్ కంటే తక్కువగా పనిచేస్తున్నారు అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది ఎంప్లాయ్మెంట్ ఛాలెంజెస్లో మనకి ఉన్నటువంటి పాయింట్. నెక్స్ట్ మనం చూస్తే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ హిడెన్, దాయబడింది అన్ఎంప్లాయ్మెంట్, కనపడట్లేదు కానీ వాళ్ళకి పని లేదు. పని ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ పని లేదు. ఏమిటండి? నలుగురు చేయాల్సినటువంటి పని ఎక్కువ మంది చేస్తే నలుగురికైతే సరిపడా పని ఉంటుంది, అంతకంటే ఎక్కువ మంది చేస్తే దాన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటాం. రూరల్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మనకి శ్రీలక్ష్మి, స్మాల్ ఫార్మర్ లక్ష్మి అండ్ హర్ ఫైవ్ మెంబర్స్, 5 ఫ్యామిలీ మెంబర్స్ అందులోనే పనిచేస్తున్నారు 2 ఎకరాల పొలంలో. వాస్తవానికి నో వన్ ఈజ్ ఫుల్లీ ఎంప్లాయిడ్. 1 or 2 మెంబర్స్ లీవ్ ద వర్క్, అంటే ముగ్గురికి సరిపోతుంది ఆ వర్క్, ఇంకా 2 ఎక్స్ట్రాగా పనిచేస్తున్నారు. అదే మనకి అర్బన్ కేసుకి వచ్చేప్పటికి, అర్బన్ కేసులో మనకి ఎలా ఉంటుంది కండిషన్ అంటే, మనకి అర్బన్ సినారియోలో thousands of casual workers in urban service sector, painters, plumbers, repair persons often don't find their daily jobs. వాళ్ళకి అసలు జాబ్ అనేది దొరకదు. వారంలో 2 రోజులు 3 రోజులు పని దొరుకుతుంది వాళ్ళకి. అలాంటి సిచ్యువేషన్ కూడా మనం డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ కిందే చూడొచ్చు. పేరుకు పని ఉంటుంది కానీ నిజంగా పని ఉండదు, అది డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే. అలాగే మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ద సెక్టర్స్ మనం తీసుకున్నట్లయితే, మనకి క్లాసిఫికేషన్ ఎగ్జామిన్స్ ద వర్కింగ్ కండిషన్స్. వర్కింగ్ కండిషన్స్ని ఆధారం చేసుకొని గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్స్, లేబర్ కోర్ట్ పెట్టినటువంటి రూల్స్ని ఆధారంగా తీసుకొని వాళ్ళు కరెక్ట్గా లాస్ ఫాలో అవుతున్నారా లేదా అనేటువంటి తీసుకొని చేసేటువంటి దాన్ని క్లాసిఫికేషన్ ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్గా ఉంటాం. అంటే ఇప్పటి వరకు మనం ప్రైమరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఈ 3 సెక్టర్స్కి సంబంధించినటువంటి క్యాలిక్యులేషను, గవర్నమెంట్ రోలు, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు మనం చూడబోతుంది ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్. దీని క్రైటీరియా ఏంటి? గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అయ్యేటువంటి సంస్థలు, గవర్నమెంట్ నియంత్రణ తక్కువగా ఉన్నటువంటి సంస్థలు, అవి ఇక్కడ ఉన్నటువంటి క్రైటీరియాస్ మనకి. సో అందులో భాగంగా మనం తీసుకున్నట్లయితే ఆర్గనైజ్ సెక్టర్ అంటే మనకి ఎంప్లాయ్మెంట్ రెగ్యులర్గా ఉంటుంది, గవర్నమెంట్ రూల్స్ అన్ని కూడా ఫాలో అవుతారు,
మినిమం వేజెస్ యాక్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ గ్రాడ్యుటీ, 5 సంవత్సరాలు పనిచేస్తే గ్రాడ్యుటీ పేమెంట్ వస్తుంది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, టైమింగ్స్, వాళ్ళందరికీ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది ఎంప్లాయ్మెంట్. గవర్నమెంట్ ఇచ్చినటువంటి గ్యారంటీలు అన్నీ కూడా వాళ్ళు వర్క్ చేస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మనకు ఆర్గనైజ్ సెక్టర్ కిందకు వస్తారు. కొన్ని ప్రైవేట్ ఫర్మ్స్ కూడా ఈ బెనిఫిట్స్ని ఇచ్చేస్తున్నాయి. సో ఇందులో మనకు చెప్పుకోదగినటువంటి బెనిఫిట్స్ ఏంటి అని అంటే, టు లిస్ట్ డౌన్, గ్యారంటీగా మనకి క్వశ్చన్ వస్తుంది. ఏమిటవి అంటే, సెక్యూరిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఎప్పుడు పడితే అప్పుడు పని తీసేయరు. పెయిడ్ లీవ్, అనారోగ్యంగా ఉంటే పెయిడ్ లీవ్ తీసుకోవచ్చు. పేమెంట్ డ్యూరింగ్ హాలిడేస్, సండే హాలిడే అయినా వాళ్ళకి పేమెంట్ వస్తుంది, హాలిడేస్లో పేమెంట్ వస్తుంది, పిఎఫ్ వస్తుంది, గ్రాడ్యుటీ వస్తుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, సేఫ్ డ్రింకింగ్ వాటర్ అవైలబుల్గా ఉంటుంది, వర్క్ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, అట్లాగే పెన్షన్ వస్తుంది రిటైర్మెంట్ అయిపోతే. రైల్వేస్ మనం మంచి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలాగే ఫార్మల్ అపాయింట్మెంట్ లెటర్స్ ఉంటాయి, ఫార్మల్గా వాళ్ళకి అపాయింట్ అయ్యారని లెటర్ ఉంటుంది. కాంతా వర్కింగ్ ఇన్ అన్ ఆఫీస్ రిసీవ్స్ రెగ్యులర్ శాలరీ, ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే పిఎఫ్, మెడికల్ అలవెన్సెస్, పెయిడ్ హాలిడేస్, ఇవన్నీ కూడా మనకి ఆర్గనైజ్ సెక్టర్లో ఉండేటువంటి బెనిఫిట్స్. అలాగే మరి అన్ఆర్గనైజ్ సెక్టర్ని కనుక మనం తీసుకున్నట్లయితే, అన్ఆర్గనైజ్ సెక్టర్కి మనం తీసుకుంటే ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ యాజ్ స్మాల్ అండ్ స్కాటర్డ్, ఏ ఒక్క పరిధిలోకి రాదు అది, అవుట్ ఆఫ్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్, గవర్నమెంట్ కంట్రోల్లోకి రాదు, గవర్నమెంట్ నియమాలు ఏమి ఇక్కడ అంత వర్తించవు. జాబ్స్ టిపికల్గా లో పెయిడ్, ఆఫన్ నాట్ రెగ్యులర్, చాలా తక్కువగా ఇస్తారు, లో పేమెంట్స్, నో పెయిడ్ లీవ్స్, హాలిడేస్ ఉంటే సిక్ లీవ్స్ ఉండవు, అనారోగ్యంగా ఉంటే మీరు పని ఇవ్వరు, ఆ రోజు జీతం ఇవ్వరు. అలాగే ఎవరు ఓనర్కి ఏదైనా కోపం వచ్చినా వాళ్ళని తీసేయటం జరుగుతుంది, ఆఫ్ సీజన్ అయితే తీసేస్తారు. సో అట్లా విమ్స్ ఆఫ్ ద ఎంప్లాయర్, అంటే ఎంప్లాయర్కి నచ్చినట్టుగా రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, డిఫరెన్స్ కూడా మనం చెప్పచ్చు. సో మీకు ఆర్గనైజ్ సెక్టర్కి అన్ఆర్గనైజ్ సెక్టర్కి సంబంధించినటువంటి టేబుల్ మన యొక్క బ్లాగ్లో కనిపిస్తుంది, మీరు ఆ బ్లాగ్లో చెక్ చేసుకోవచ్చు. సో ఆర్గనైజ్ సెక్టర్కి అన్ఆర్గనైజ్ సెక్టర్కి కంపారిజన్ గ్యారంటీగా ఉంటుంది. కంపేర్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్ సెక్టర్ బెనిఫిట్స్ అనేటువంటి క్వశ్చన్ గ్యారంటీగా మనకు వస్తుంది. అలాగే మనకి సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీలో కంపోజిషన్, ఇందులో ఎంత శాతం మంది ఆర్గనైజ్డ్, ఎంత శాతం మంది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నారు అనేది మనం తీసుకున్నట్లయితే, మనకి ఆర్గనైజ్ సెక్టర్లో ఎక్కువ మంది రారండి, అన్ఆర్గనైజ్ సెక్టర్లోనే వస్తారు. 92% ఆఫ్ ద వర్కర్స్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ అన్ఆర్గనైజ్ సెక్టర్. అన్ఆర్గనైజ్ సెక్టర్లో 92% ఉన్నారు, 8 to 9% మాత్రమే ఆర్గనైజ్ సెక్టర్లో మనకున్నారు. చాలామంది ఇందులో సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్ కూడా ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్ కిందకే వస్తారు. అట్లాగే మనకి ప్రొటెక్షన్ ఆఫ్ వర్కర్స్, మరి వర్కర్స్ యొక్క ప్రొటెక్షన్కి ప్రభుత్వం ఏం చేస్తుందండి అంటే, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఆర్గనైజ్ సెక్టర్ ఆర్ ఎక్స్పాండింగ్ వెరీ స్లోలీ, చాలా నిదానంగా, చాలా నెమ్మదిగా మనకి అవకాశాలు అనేవి పెరుగుతున్నాయి. దానివల్ల మనకి అన్ఆర్గనైజ్ సెక్టర్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరికైనా మంచి ఉద్యోగం దొరికితే మంచి ఉద్యోగంలోనే చేరతారు కదా, ఉద్యోగాలు లేవు కాబట్టి దే ఆర్ ఫోర్స్డ్ టు జాయిన్ ఇన్ టు అన్ఆర్గనైజ్ సెక్టర్. ఇలా అన్ఆర్గనైజ్ సెక్టర్లో జాయిన్ అవటం వలన దే ఆర్ ఎక్స్ప్లాయిటెడ్. ఇది 1990s మెనీ ఆర్గనైజ్ సెక్టర్స్ వర్కర్స్ హ్యావ్ లాస్ట్ దేర్ జాబ్స్ పోవటం వలన అన్ఆర్గనైజ్ సెక్టర్లోకి వెళ్ళవలసినటువంటి ఒక దుస్థితి అనేది మనకి కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరు మనకి ఎక్కువగా వల్నరబుల్గా ఉంటారు, ఎవరు తొందరగా ఎఫెక్ట్ అవుతారు అని అంటే, మనకి రూరల్ ఏరియాస్లో అయితే లేబర్, డైలీ వేజ్ లేబరు, అగ్రికల్చరల్ లేబరు, స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్, అంటే 2 ఎకరాలు, అర ఎకరం, 1 ఎకరం అలాంటి ల్యాండ్స్ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా వస్తారు. అలాగే మనకి అక్కడ పని చేసుకునేటువంటి కార్పెంటర్స్, బ్లాక్ స్మిత్, వీవర్స్, చేనేత కార్మికులు, వీళ్ళందరూ కూడా వస్తారు. ప్రైమరీగా మరి సిటీస్లో, అర్బన్ ఏరియాస్లో మనకి కన్స్ట్రక్షన్ ఎంప్లాయీస్, ఇండస్ట్రీస్లో పనిచేసేవాళ్ళు, చిన్న చిన్న సంస్థల్లో పనిచేసేవాళ్ళు, క్యాజువల్ వర్కర్స్, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, స్ట్రీట్ వెండర్స్, లోడ్స్ పుల్ చేసేటువంటి వాళ్ళు, రిక్షా కార్మికులు, ఆటో వాళ్ళు, ర్యాగ్ పిక్కర్స్, వీళ్ళందరూ కూడా మనకి అర్బన్ ఏరియాస్లో కనిపిస్తారు. మరి సపోర్ట్ కావాల్సినటువంటిది ఫార్మర్స్కి కావాలి సపోర్టు, అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి,
అలాగే సోషల్ డైమెన్షన్స్ మనం తీసుకున్నప్పుడు మనకి కాస్ట్ క్రైటీరియాగా బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, గవర్నమెంట్ సపోర్ట్తో రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సపోర్ట్గా ఉండటం, అట్లాగే ఫార్మర్స్కి కావాల్సినటువంటి విత్తనాలు, ఎరువులు, అప్పులు ఇవన్నీ కూడా తక్కువ వడ్డీ రేట్కి ఇవ్వటం, ప్రొడ్యూస్ చేసిన దాన్ని స్టోర్ చేయడానికి ఈ యొక్క స్టోర్ హౌసెస్ లేదా వేర్ హౌసెస్ పెట్టడం, ఇవన్నీ ప్రభుత్వం ద్వారా సపోర్ట్ అవసరం ఉందని చెప్తున్నాం. మనం ప్రభుత్వం చెయ్యాలి అనేటువంటిది కాదు, ప్రైవేట్ అయినా చేయొచ్చు. బట్ జనరల్గా ఇట్ ఫాల్స్ ఇన్ టు ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ డెమోక్రటిక్ సెటప్. డెమోక్రసీ ఉన్నటువంటి చోట ఇలాంటి కొన్ని డిమాండ్స్ సహజంగా వస్తూ ఉంటాయి. అలాగే మరి మనం తీసుకున్నట్లయితే ఈ సోషల్ డిస్క్రిమినేషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా మనకి ప్రొటెక్షన్ ఆర్థికంగానూ కావాలి, అలాగే సోషల్ వైజ్గా కూడా కావాలి, సామాజికంగా కూడా కావాలి మనకి. మరి ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్. సో ఇప్పటి వరకు మనం ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, హూ ఆర్ ద వల్నరబుల్ గ్రూప్, వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ దే నీడ్ అనేది మనం చూసాం. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ అంటే ఏంటి, ప్రైవేట్ సెక్టర్ అంటే ఏంటి, దీనికి క్రైటీరియా ఏంటి, బేసింగ్ ఆన్ ద ఓనర్షిప్, హూ ఓన్స్ ద అసెట్స్, ఎవరు ఆ కంపెనీని ఓన్ చేస్తారు అనేటువంటి దాన్ని క్రైటీరియాగా తీసుకొని పబ్లిక్ ఓన్ చేస్తుందా, ప్రైవేట్ పర్సన్ ఓన్ చేస్తాడా. పబ్లిక్ అంటే గవర్నమెంట్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద ఫర్మ్. ఆ ఇండస్ట్రీ ఓనర్ ప్రభుత్వం అయినట్లయితే దాన్ని పబ్లిక్ సెక్టర్ అని అంటాం. బిహెచ్ఎల్ ఉంది, లేదా రైల్వే సెక్టర్ ఉంది, ఇవన్నీ కూడా గవర్నమెంట్. ఇవి ప్రాఫిట్ మోటివ్తో నడవు, ఇవి సర్వీస్ ఓరియంటెడ్గా నడుస్తూ ఉంటాయి. దీనికి ఫండ్ గవర్నమెంట్ పన్నుల రూపంలో తీసుకొని మళ్ళీ వీటికి ఇస్తూ ఉంటుంది. మరి ప్రైవేట్ సెక్టర్ అంటే ఏంటి? ప్రైవేట్ సెక్టర్ అంటే మనకి ప్రైవేట్ సెక్టర్లో మనకి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు మనకి ఎక్కడెక్కడ ఉంది అనేది మనం తీసుకున్నప్పుడు పబ్లిక్ సెక్టర్లో పబ్లిక్ గూడ్స్, రోజువారీ వస్తువులు, రోడ్లు కన్స్ట్రక్ట్ చేయటం, బ్రిడ్జెస్, రైల్వేస్, హార్బర్స్, ఏదైనా మనకి రోజు ఉపయోగపడేటువంటి వస్తువులు ప్రభుత్వమే తయారు చేస్తుంది. మనకి ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా. సో గవర్నమెంట్ అండర్టేక్స్ సచ్ హెవీ స్పెండింగ్ టు ఎన్షూర్ కీ ఇండస్ట్రీస్ ఫంక్షన్. ప్రభుత్వం తన యొక్క బాధ్యతగా ఈ విధులుగా ఇవన్నీ కూడా చేస్తుంది. దీనికి అయ్యేటువంటి ఖర్చు మొత్తాన్ని కూడా భరిస్తుంది. అలా చేయటం ద్వారా పబ్లిక్ సర్వీస్ చేస్తుంది. పబ్లిక్ కావాల్సినటువంటివన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇవ్వటం జరుగుతుంది అనమాట. అలాగే ఈ సపోర్ట్ ఇవ్వటం ద్వారా గవర్నమెంటు కేవలం ఇండస్ట్రీస్కే ఇస్తుందండి సపోర్టు అని అంటే కాదు, ఫార్మర్స్కి కూడా ఇస్తుంది. అలాగే కామన్ మ్యాన్కి, కన్జ్యూమర్కి రేషన్ షాప్స్ ద్వారా కూడా అందజేయటం జరుగుతుంది. సో అయినటువంటి కాస్ట్ అంతా కూడా మన పైన పడిపోతుందా అంటే నో, దాన్ని కూడా రెడ్యూస్ చేసి పెట్టడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ విల్ ప్లే యాజ్ ఏ మిడిల్ మ్యాన్ రోల్. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హ్యూమన్ డెవలప్మెంట్. ఏమిటి హ్యూమన్ డెవలప్మెంట్ అనేది మనం తీసుకున్నట్లయితే ఈ స్కూల్స్ని రన్ చేయటం ద్వారా ఎలిమెంటరీ ఎడ్యుకేషను, అలాగే మిడ్ డే మీల్ ప్రోగ్రామ్, చాలా స్టేట్స్లో ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ తగ్గించడం, హెల్త్ కేర్ ఇంప్రూవ్ చేయటం, చాలామందికి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయటం, ఇవన్నీ చేయటం ద్వారా ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. సో పబ్లిక్ సెక్టర్ డెవలప్ అయితే పబ్లిక్ విల్ గెట్ బెనిఫిటెడ్. ప్రభుత్వానికి లాభం వస్తుందంటే ప్రజలకు కూడా లాభం వస్తుంది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఎక్కడైతే మనకి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అవైలబుల్గా లేవో, ఎక్కడైతే హౌసింగ్ ఫెసిలిటీస్ అవైలబుల్గా లేవో పువర్ పీపుల్కి, వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే చేస్తుంది. దట్ ఈస్ పబ్లిక్ సెక్టర్కి సంబంధించినటువంటి మెయిన్ మోటోగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మరి ప్రైవేట్ సెక్టర్లో మనం తీసుకున్నట్లయితే ప్రైవేట్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మోస్ట్లీ గైడెడ్ బై ప్రాఫిట్ మోటివ్, లాభాలు సంపాదించుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే వాళ్ళు ఈ యొక్క వ్యాపారాలను చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. కొంత ప్రైవేట్ ఎంటిటీస్ ఉన్నమాట వాస్తవం, కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు టాటా గ్రూప్ కానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ, ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తాయి, ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ చేస్తాయి. కానీ ఇవేవి మనకి పబ్లిక్ సర్వీస్ చేస్తాయా అంటే దట్ ఈస్ నాట్ ద ప్రైమరీ మోటో. వాళ్ళ యొక్క ప్రైమ్ మోటో వచ్చి టు ఎర్న్ హ్యూజ్ ప్రాఫిట్స్.
సో దట్ ఈస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్. అలాగే మనకి స్ట్రాటజీస్ టు క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మనం చూసాం కదా, ఎలా మనం ఎన్హాన్స్మెంట్ చేయొచ్చు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే కన్సిడరింగ్ అండర్ ఎంప్లాయ్మెంట్. మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఒకటి అండర్ ఎంప్లాయ్మెంట్, రెండోది డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ అండర్ ఎంప్లాయ్మెంట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇరిగేషన్ సెక్టర్లో మనం రూరల్ ఏరియాస్లో ఎలా డెవలప్ చేయొచ్చు. ఇరిగేషన్ సెక్టర్లో గవర్నమెంట్ డ్యామ్స్ వాటర్ సప్లైని కనుక ఎన్హాన్స్ చేస్తే అక్కడ బ్యాంక్ లోన్స్ ద్వారా మనకి మంచి ల్యాండ్ ఇరిగేషన్ బాగా పెంచవచ్చు, ఇరిగేషన్ డెవలప్మెంట్ చేయొచ్చు. అలాగే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డెవలప్ చేయడం ద్వారా ఆ ప్రొడ్యూస్ చేసినటువంటివి దగ్గరగా ఉన్నటువంటి మార్కెట్స్ లేదా ఎక్కడ ప్రాఫిట్ అంతే అక్కడికి తీసుకెళ్ళి అమ్ముకోవటం ద్వారా మనకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. లేదా ఆఫ్ సీజన్లో కనుక అది పండిస్తే దాన్ని స్టోర్ చేసి దానికి మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉండేటువంటి టైంలో తీసి అమ్మేటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చేసుకోవచ్చు. వేర్ హౌసెస్ అంటాం వాటిని. సో ఇలాంటివి క్రియేట్ చేయడం ద్వారా మనం ఇది చేసుకోవచ్చు. అలాగే మనకి యాక్సెస్ ఆఫ్ చీప్ క్రెడిట్ ఫార్మర్స్కి ముఖ్యంగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వర్షాలు తక్కువగా పడటం లేదా ఆ పంట సరిగ్గా లాభాలు రాకపోవడంతో వాళ్ళ దగ్గర పెద్దగా డబ్బులు ఉండవు స్మాల్ అండ్ మీడియం ఫార్మర్స్కి. సో వాళ్ళకి లోన్ అనేది తక్కువ వడ్డీలో ఇస్తే వాళ్ళకి అది బెనిఫిట్ అవుతుంది. అలాగే అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ని సెమీ రూరల్ ఏరియాస్లో కండక్ట్ చేసుకొని వాటిని డెవలప్ చేస్తే ఆ ఏరియాస్లో మనకి పొటాటోస్, ఆనియన్స్, మనీ కలెక్షను లేదా హనీ కలెక్షను సెంటర్స్, ప్రాసెసింగ్ యూనిట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, దాల్ మిల్స్ ఇవన్నీ కూడా గ్రామాల నుంచి కొంచెం దూరంలో కనుక పెడితే ఆ ప్రాంతాలు కూడా డెవలప్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ రకంగా మనం డిఫరెంట్ వేస్లో మనం థింక్ చేసి మనం జాబ్స్ని క్రియేట్ చేసేటువంటి ఒక అవకాశం అయితే మనకి క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. అలాగే సోషల్ అండ్ అదర్ సెక్టర్స్లో మనం తీసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ సెక్టర్లో మనకి నీతి ఆయోగ్ ప్రజెంట్ ప్లానింగ్ కమిషన్ ఓల్డ్ నేమ్. ఇఫ్ మోర్ చిల్డ్రన్ అటెండ్ స్కూల్స్ దేర్ విల్ బి ఎ నీడ్ ఫర్ మోర్ బిల్డింగ్స్, టీచర్స్ అండ్ స్టాఫ్. ఇది నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్. సుమారు 20 లక్షల ఉద్యోగాలు కేవలం ఎడ్యుకేషన్ సెక్టర్లోనే వస్తాయి, టూరిజం సెక్టర్లో వస్తాయి, ఐటీ సెక్టర్లో వస్తాయి అని ప్లానింగ్ కమిషన్ పేరు మార్చబడినటువంటి నీతి ఆయోగ్ ఇప్పుడు రిపోర్ట్ ఇస్తుంది. సో హెల్త్ వర్కర్స్, డాక్టర్స్ వీళ్ళందరికీ కూడా డిమాండ్ ఉంది, కానీ మనం వాళ్ళని తయారు చేయలేకపోతున్నాం. అది మనకు ఉన్నటువంటి రిస్క్. సో ఎవ్రీ స్టేట్ ఆర్ ఏ రీజన్ హ్యాస్ ఎ పొటెన్షియల్ ఫర్ ఇంక్రీజింగ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ దీస్ సెక్టర్స్. ఏదో ఒక సెక్టర్, టూరిజం కానీ, రీజనల్ క్రాఫ్ట్స్ కానీ, ఐటీ సెక్టర్ కానీ డెవలప్ అవడానికి అడిషనల్గా ఎవ్రీ ఇయర్ 35 lakh పీపుల్కి జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడానికి అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ ఇంకా మనం చాలా ఇన్వెస్ట్ చేసి చేయాల్సినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. 20 లక్షల ఉద్యోగాలు ఎడ్యుకేషన్ సెక్టర్లో వస్తాయి, అడిషనల్ జాబ్స్ హెల్త్ కేర్ సెక్టర్లో, అలాగే 35 lakh జాబ్స్ మనకి టూరిజం, రీజనల్ అండ్ క్రాఫ్ట్ సెక్టర్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని మనకు ప్లానింగ్ కమిషన్ గారు రిపోర్ట్స్ ద్వారా తెలియజేస్తుంది. సో ఈ రకంగా మనకి గవర్నమెంట్ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసి వీటిని డెవలప్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇలాంటి ఒక ఇనిషియేటివే గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. దాన్నే MGNREGA నెరిగా యాక్ట్ అంటారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. గ్యారంటీగా క్వశ్చన్ అనేది మనకి దీంట్లో ఉంటుంది. ఎందుకు గ్యారంటీగా ఉంటుందంటే దిస్ ఇస్ ద యాక్ట్ విచ్ ఇంప్లిమెంట్స్ రైట్ టు వర్క్. ఈ రైట్ టు వర్క్ స్కీమ్ ద్వారా రూరల్ ఏరియాస్లో 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వాళ్ళకి ఇన్ ఏ ఇయర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో పంట కాలం మనకి ఒక 3 months, తర్వాత మళ్ళీ 3 months, ఈ 6 months మధ్యలో ఒక 100 days గ్యాప్ వస్తుంది. సమ్మర్లో ఎక్కడ కూడా వాటర్ అవైలబుల్గా ఉండవు కాబట్టి ఫార్మింగ్ చేయటం చాలా డిఫికల్ట్గా ఉంటుంది కొన్ని ఏరియాస్లో. అలాంటి ఏరియాస్లో 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం ద్వారా వాళ్ళకి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ కనుక ప్రొవైడ్ చేయలేనటువంటి సందర్భంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే టైప్స్ ఆఫ్ వర్క్స్ కూడా ల్యాండ్ వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి ప్లేసెస్లోనే వర్క్స్, ఆ గ్రామాల దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్లోనే వర్క్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఎఫెక్టివ్ యాక్ట్ ఇంప్లిమెంటెడ్ సిన్స్ 2005 అనేది మన గ్యారంటీగా యాక్ట్ అనేది వస్తుంది.
నెక్స్ట్ మనకి డేటా సోర్సెస్ మనం తీసుకున్నట్లయితే మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి డేటా సోర్సెస్ ప్రకారం మనకి ఎంప్లాయీ డేటా మనకి జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ బేసిక్ ప్రైస్ బై ఇండస్ట్రీ అట్ ఆరిజిన్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఇండియన్ ఎకానమీ ఇవి మీరు ఆన్లైన్ డేటా ద్వారా చెక్ చేసుకోవచ్చు. 5 ఇయర్లీ సర్వే ద్వారా ఎన్ఎస్ఎస్ఓ శాంపిల్ సర్వే మీరు చెక్ చేయొచ్చు. ఆ వెబ్సైట్ కూడా మనకి ఇచ్చారు, MOS మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ PI.gov.in ఇది గవర్నమెంట్ వెబ్సైట్. సెన్సెస్ మనకి ఇందులో అందుబాటులో ఉంటాయి, మీరు చెక్ చేస్తే మీకు క్లియర్గా డీటెయిల్స్ తెలుస్తాయి. అలాగే వీఆర్ కమింగ్ టు ద సమ్మరీ. సో టు కంక్లూడ్, టు గ్రాస్ప్ ది కాంప్రహెన్సివ్ నేచర్ ఆఫ్ ది ఎకనామిక్ సెక్టర్, ఎకనామిక్ సెక్టర్ గురించి అవగాహన తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని అంటే మనం చూసినటువంటి ఈ 3 మెయిన్ బ్రాంచెస్. ఒకటి డిఫరెంట్ సెక్టర్స్. ఈ సెక్టర్స్ లో మళ్ళీ 3 కేటగిరీలు మనం చెప్పుకున్నాం. ఫస్ట్ వచ్చి బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ యాక్టివిటీ, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్. తర్వాత వచ్చి మనకి బేస్డ్ ఆన్ ద లాస్, గైడ్ లైన్స్, గవర్నమెంట్ కి అడైర్ అవుతారా, అడైర్ అవ్వరా, ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్. అట్లాగే థర్డ్ వచ్చి బేస్డ్ ఆన్ ద ఓనర్షిప్, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్. ఇవి అన్ని చూసినప్పుడు ఇవన్నీ కూడా ఒక లేయర్ పై ఎలాగైతే కేక్ లేయర్స్ లాగా ఉంటుందో, ఫామ్ అయి ఉంటుందో, అట్లాగా డిఫరెంట్ లేయర్స్ గా మన ఎకానమీలో ఇంటగ్రేట్ అయి ఉన్నాయి. ఇవన్నీ ఇంటిగ్రేట్ అండ్ ఇంటర్ప్లే అండ్ హెల్త్ ఆఫ్ ఆల్ దీస్ 3 layers is very 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 important for a good and great economic activity in our country. ఇది మనకి సెషన్లో ఉన్నటువంటి మేజర్ కీ పాయింట్స్. సో ఇందులో మనం నేర్చుకున్నది మెయిన్గా మనం సెక్టర్స్ గురించి నేర్చుకున్నాం. ఆ సెక్టర్స్ క్లాసిఫికేషన్ ఎలా జరిగింది, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. సో ఎంటైర్గా మనకి బోర్డ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్రాస్ప్ చేసి దాని సింపుల్ క్రిస్టల్ క్లియర్ పాయింట్స్ ద్వారా మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇది ఒక ఎక్స్పెరిమెంట్, ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ట్రై చేస్తున్నాం. ఇఫ్ యూ ఫీల్ దిస్ ఈస్ గుడ్, దిస్ వే ఆఫ్ ప్రజెంటేషన్ ఈస్ గుడ్, ఇలా మీకు ప్రజెంట్ చేస్తే టాపిక్ క్లియర్గా వస్తుంది, పాయింట్ క్లియర్గా మనకు కనబడుతుంది, మనం నోట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని అంటే యూ కెన్ కమెంట్ దట్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రిప్షన్ అండ్ ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఫర్ అస్. నేను మీకు కన్వీనియంట్గా ఉండటం కోసమే ఇవన్నీ కూడా ట్రై చేస్తున్నాను. కాబట్టి విచ్ వన్ ఈజ్ ద బెస్ట్ అని మీరు అనుకుంటే అక్కడ మనం దాన్ని స్టిక్ అప్ అయిపోదాం. సో అక్కడి నుంచి మనం రెగ్యులర్గా అదే ఫార్మాట్లో వీడియోస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దానివల్ల మీ అందరికీ కూడా లెక్చర్స్ అనేవి తొందరగా రావడానికి హెల్ప్ అవుతాయి. అట్లాగే నెక్స్ట్ చాప్టర్ ఏం కావాలి, మీకు ఏది పెడితే బాగుంటుంది, మీకు ఏదో ఇండివిజువల్గా ఒక్కరోజు మీరు ఒక 1 అవర్లో చదివేస్తే అయిపోయేటువంటి దానికి వీడియో అక్కర్లేదు. మీకు ఏదైనా కష్టంగా ఉన్నది, అది మనకి 10th బోర్డ్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుందంటే చెప్పండి. ఎందుకంటే అది చాలా మందికి ఉపయోగపడాలి, మనకి చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి కొన్ని లక్షల మందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్, నేను అన్ని కమెంట్స్ చదువుతాను. కొంత స్లోగా రిప్లై ఇస్తే ఐఎమ్ సారీ ఫర్ ద డిలే, బట్ ఐ విల్ గో త్రూ ఆల్ కమెంట్స్. ఆ కమెంట్స్ అన్ని చూసి ఖచ్చితంగా మీ అందరికీ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మనకి మీకు ఇమీడియట్గా నోట్స్ కావాలి సార్, నాకు అంత టైం లేదు, మా స్కూల్లో ఆల్రెడీ కొన్ని లెసన్స్ అయిపోయినాయి అంటే నోట్స్ కోసం అయితే మీరు మన బ్లాగ్ని చెక్ చేసుకోవచ్చు, seshuchira.blogspot.com. ఈ బ్లాగ్లో ఫ్రీ మీరు కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రింట్ తీసుకొని మరీ ప్రిపేర్ అవ్వచ్చు. ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఎన్సీఆర్టీ సొల్యూషన్స్, పాస్ట్ సిబిఎస్ఈ క్వశ్చన్ పేపర్స్, క్వశ్చన్స్, ఆ చాప్టర్కి సంబంధించిన కీ పాయింట్స్ అన్నీ కూడా మీకు అందులో అవైలబుల్గా ఉంటాయి. సో దేర్ ఈజ్ నథింగ్ దట్ క్యాన్ డిఫీట్ యూ. సో యూ ఆర్ గోయింగ్ టు క్రాక్ A1 grade in social science for sure if you are continuously following us. Please keep supporting us and suggesting us wherever the changes are needed. Thank you very much for your love and your support. Wishing you all the very best. This is Seshu Chira signing off for now. We'll be soon back with the next interaction and interesting video for the next chapter. Until then, keep learning. Don't forget to subscribe if you have